హలో అండి. మన న్యూ షాప్లో వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్గా అంటే మండే నుంచి కంప్లీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. రెడ్ కలర్ శారీకి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అండ్ రీసెంట్గా నన్ను నిన్న అడిగారు, మీ దగ్గర రేట్స్ ఎక్కువ అంట కదా అండి అని. రేట్స్ ఎలా ఎక్కువ అండి, నిజంగా ఒక బ్లౌజ్ డిజైన్ కోసం 3-4 పింట్రెస్ట్ నుంచి పిక్స్ పెడుతున్నారు. అంటే బ్యాక్ నెక్ ఒక షేప్, ఫ్రంట్ నెక్ ఒక షేప్, ప్రిన్సెస్ కట్ దగ్గర పట్టి, ఈ హ్యాండ్ చూసారు కదా ఇదొక డిజైన్ అలా చాలా డిజైన్స్ అడుగుతున్నారండి. సో మీరు ఒక్కసారి కామెంట్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ శాలరీస్ కూడా అలానే హై ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ 12-1-2 వరకు కంటిన్యూస్గా కటింగ్, స్టిచ్చింగ్ అనేది ఇస్తున్నారు. డిజైనింగ్ ప్రతిదీ కూడా మీరు పింట్రెస్ట్లో నుంచి ఒక బ్లౌజ్కి 4 పిక్స్ పెడుతున్నారు. అంటే ఎంత కష్టమో మీకే అర్థమవుతుంది. సో ఏమంటారు, నిజంగా టైలర్స్ అందరు కూడా అండి కాస్ట్ ఎక్కువ, మనీ అంతా ఇంత అని చాలా ఈజీగా అంటారు. కానీ అస్సలు కాదండి. మేము చేసేది నిజంగా ఒక 25 కాదు, ఒక నాకు తెలిసి 10% మాకు వస్తుంది. ఎందుకంటే కటింగ్, స్టిచ్చింగ్, వర్క్, రెంట్స్, వీళ్ళ శాలరీస్ కూడా చాలా హై ఉంటాయి. మనకి ఫేమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మాస్టర్కి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. శాలరీస్ అన్నీ కూడా 50 అబోవ్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి. ఇది నా స్ట్రగులే కాదు, ప్రతి ఒక్క టైలర్ స్ట్రగుల్ కూడా అదే. సో ఏమంటారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కాదండి, ప్రైజ్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది. నిజమే కదా. మీరేమనుకుంటారో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండి. మన న్యూ షాప్లో వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి. కంప్లీట్గా అంటే మండే నుంచి కంప్లీట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. రెడ్ కలర్ శారీకి ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అండ్ రీసెంట్గా నన్ను నిన్న అడిగారు, మీ దగ్గర రేట్స్ ఎక్కువ అంట కదా అండి అని. రేట్స్ ఎలా ఎక్కువ అండి, నిజంగా ఒక బ్లౌజ్ డిజైన్ కోసం 3-4 పింట్రెస్ట్ నుంచి పిక్స్ పెడుతున్నారు. అంటే బ్యాక్ నెక్ ఒక షేప్, ఫ్రంట్ నెక్ ఒక షేప్, ప్రిన్సెస్ కట్ దగ్గర పట్టి, ఈ హ్యాండ్ చూసారు కదా ఇదొక డిజైన్ అలా చాలా డిజైన్స్ అడుగుతున్నారండి. సో మీరు ఒక్కసారి కామెంట్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు ఆలోచించుకొని మెసేజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ శాలరీస్ కూడా అలానే హై ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ 12-1-2 వరకు కంటిన్యూస్గా కటింగ్, స్టిచ్చింగ్ అనేది ఇస్తున్నారు. డిజైనింగ్ ప్రతిదీ కూడా మీరు పింట్రెస్ట్లో నుంచి ఒక బ్లౌజ్కి 4 పిక్స్ పెడుతున్నారు. అంటే ఎంత కష్టమో మీకే అర్థమవుతుంది. సో ఏమంటారు, నిజంగా టైలర్స్ అందరు కూడా అండి కాస్ట్ ఎక్కువ, మనీ అంతా ఇంత అని చాలా ఈజీగా అంటారు. కానీ అస్సలు కాదండి. మేము చేసేది నిజంగా ఒక 25 కాదు, ఒక నాకు తెలిసి 10% మాకు వస్తుంది. ఎందుకంటే కటింగ్, స్టిచ్చింగ్, వర్క్, రెంట్స్, వీళ్ళ శాలరీస్ కూడా చాలా హై ఉంటాయి. మనకి ఫేమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మాస్టర్కి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. శాలరీస్ అన్నీ కూడా 50 అబోవ్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి. ఇది నా స్ట్రగులే కాదు, ప్రతి ఒక్క టైలర్ స్ట్రగుల్ కూడా అదే. సో ఏమంటారు, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. కాదండి, ప్రైజ్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది. నిజమే కదా. మీరేమనుకుంటారో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.